అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. నంబూరి శ్రీనివాస్ గారు ఇప్పుడే విచ్చేశారు, వారికి స్వాగతం. బాబు కెమెరా డౌన్. కెమెరా స్టిల్ తీసుకున్నారు కదా ఒకటే చేస్తారు. చెప్పేది ఇది చేస్తూనే ఉంటారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవుతున్నటువంటి సతీ తిమ్మమాంబ ఈ ఆడియో సీడీని లాంచ్ చేస్తున్నారు బాలకృష్ణ గారు. మరి మొదటి కాపీని పల్లె రఘునాథ్ రెడ్డి గారికి అలాగే పరిటాల సునీత గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాము. సతీ తిమ్మమాంబ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అఖిలాంధ్ర ప్రజల ఆదరాభిమాన ఆప్యాయతలను అపారంగా చూరగొన్న మహానాయకుడు, మన అందరి అందాల అభిమాన కథానాయకుడు శ్రీ బాలకృష్ణ గారికి ఆంధ్రప్రదేశ్ పౌర సంబంధాల శాఖ మంత్రులు సోదరిమణి శ్రీమతి హరిమాను 7 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. గిన్నీస్ బుక్ రికార్డ్స్లో కూడా 1989 సంవత్సరంలో నమోదైంది. కారణం ఏమంటే ఇది చారిత్రాత్మక సినిమా. బాగా చూడాలంటే ముందు నుంచి కూడా జానపదాలు చారిత్రాత్మక సినిమాలంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అందుకే సినీ వినీలాకాశము ధ్రువతారగా వెలుగుంది. కోట్లాది మంది తెలుగు ప్రజల యొక్క ఆరాధ్య దైవమైన శ్రీ ఎన్టీ రామారావు గారు అభిమాని అయిన కారణం ఏమంటే ఆ జానపద సినిమాలు, ఆ చారిత్రక సినిమాలు చూసి అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఈ చరిత్ర కూడా చాలా గొప్పది. హరిహర రాయలు బుక్కరాయలు 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినప్పుడు బుక్కపట్నం సంస్థానాధీశులుగా మన నిర్మాత వాళ్ళ వారసులుగా పెద్ద వీరయ్య గారు, ఏరాస్ పెద్ద వీరయ్య గారు అక్కడ సంస్థానాధీశులుగా ఉండేవాళ్ళు. ఆయన మనవరాలే ఈ సతీ తిమ్మమాంబ గారు. ఆమెను కుటాగల సంస్థానానికి ఇచ్చారు. భర్త బాలవీరయ్య గారు యుద్ధములో విషపకతో గాయపడితే ఆమె చాలా సేవలు చేసింది. మరణించిన తర్వాత ఆ మహాసాధ్వి కూడా సతీ సహగమనం చేయడం జరిగింది అక్కడ. ఇప్పటికీ ఆ మర్రి చెట్టు సతీ సహగమనం చేసేటప్పుడు మీరు ఏమి కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతాయి. అటువంటి చారిత్రక సత్యాన్ని తీసుకొని ఇంత మంచి కథా చిత్రాన్ని నిర్మించిన మా శిష్యులు సుబ్రహ్మణ్యం గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఆయనకు సహకరించిన తల్లిదండ్రులను సతీమణి లక్ష్మీదేవిని కూడా నేను అభినందిస్తూ ఈ చారిత్రక వాస్తవాల చిత్రీకరణకు కృషి చేసిన దర్శకులు బాలాంజనేయులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇప్పుడిప్పుడే యాక్టర్స్గా వచ్చారనుకుంటే బహుశా వెంకట్ గారిని మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ భవిష్యత్తు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అన్నిటికంటే మన అందరి అభిమాన నాయకుడు, ఈ తెలుగు జాతి గర్వించదగిన మహానటుడైన నందమూరి బాలకృష్ణ గారు మా జిల్లా ఎమ్మెల్యేగా ఉండడము మా అందరి అదృష్టంగా మేము భావిస్తూ, అదే సమయంలో ఇటువంటి కార్యక్రమానికి మీకు తెలుసు ఆ మహానటునికి ఎన్ని బిజీగా ఉంటారో అయినప్పటికీ ప్రత్యేకంగా నా మీద అభిమానంతో పిలిచిన వెంటనే అంగీకరించేందుకు మరీ బాలయ్య గారు కృతజ్ఞత తెలియజేస్తూ వచ్చిన మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సమయంలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాకుంది. ఈరోజు మన ఈ ఆడియో లాంచ్ ముఖ్య అతిథిగా విచ్చేసిన నటసింహ
నందమూరి బాలయ్య గారికి మా నమస్కారములు. నేను ఈ సినిమా ఈ కథ రాశాక ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు భైరవ దీపము ప్రతిరోజు ఆఫ్ అంటే విశ్రాంతి వరకు సార్ ఎట్లా యాక్ట్ చేశారు, మన హీరోతో ఏం చేయించాలా, ఆ హీరోయిన్ ఎలా యాక్ట్ చేసింది, వాళ్ళ డ్రెస్ ఏమిటి, వాళ్ళ కాస్ట్యూమ్స్ ఏమిటి, అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు, అదంతా ప్రతిరోజు నేను నెట్లో ఓపెన్ చేసి భైరవ దీపం చూసేవాడిని. అలా బాలయ్య గారు ఆ గుర్రాలపైన పరిగెత్తించడం కానీ అది చాలా 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 ఎంతో ఉత్సాహంగా అక్కడికి వచ్చి ఎంతో పేషెన్స్తో నైట్ ఒక్కసారి మేము 9-10 వరకు కూడా చేశాము. ఆ సమయంలో కూడా వాళ్ళు పేషెన్స్తో ఉండి మాకు సినిమా సహకరించారు. వారందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు ఆఖరిగా ఒక మాట చెప్పాలా, మా సోదరుడు పెదరాజు సుబ్రహ్మణ్యం గారు ఆయనే దీనికంతా ఇది. ఎందుకంటే అందరి పేర్లు చెప్పినాక ఆయన ఒక నిర్మాత గారు కాబట్టి ఆయన గురించి లాస్ట్లో చెప్పాలి. ఎందుకంటే గుర్తుంచుకుని ఉండాల్సిన ఆయన ఈ దానికంతా ఆయన కృషి లేకుంటే మేము ఈ సినిమా తీయలేము. చాలామంది వస్తుంటారు, కథలు చెప్తాము మీకు ఈ సినిమా తీయండి అని, కానీ పైసలు లేకుంటే ఎవరు సినిమా తీయలేరు. డబ్బు కావాలి ముఖ్యం, ప్రొడ్యూసర్ అవసరం. ఆ ప్రొడ్యూసర్తో మనము కానీ ఆయన ఒక్కరి కూడా అందరినీ సెట్లోకి వచ్చిన ప్రతి మనిషిని, ప్రతి ఆర్టిస్ట్ కానీ ప్రతి ఈ వింగ్లో ప్రతి క్రాఫ్ట్లో వాళ్ళని ఎంతో ఆదరించి వారికి మంచిగా మాట్లాడి ఈ సినిమాకు సాహసంతో తన యొక్క కుటుంబ చరిత్రను పెద్దరాసు వీరయ్య మనవుడు ఆయన వారి వారసుడు ఆ పెదరాసు వీరయ్య పేరు నిలపడానికి ఈ కథ నేను 2013లో ఈ బుక్ రాసి రవీంద్ర భారతిలో రిలీజ్ అయింది. ఆ తర్వాత వారు అనంతపురంలో ఒకసారి రిలీజ్ ఫంక్షన్ పెట్టాము. ఆ కథ చదివాక అన్న నేను ఈ సినిమా తీయాలనుకున్నాను అని నా దగ్గరకు వచ్చారు. ఓకే అని మాట్లాడేశాము, కానీ అది కొద్దిగా లేట్ అయింది. ఇప్పటికీ ఈ సినిమాగా తీయగలిగాము. మీ పెద్దల ఇప్పుడు నందమూరి మన బాలయ్య గారు, మన పల్లె రఘునాథ రెడ్డి గారు, మన మేడం పరిటాల సునీత గారు, ఇలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే మనము ఈ సినిమాను చాలా చక్కగా బయటికి తీసుకురావచ్చని నేను అనుకుంటున్నాను. వాళ్ళ సహకారం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. సార్ నేను చాలాసేపు మాట్లాడాలని అనుకున్నాను, చాలామంది ఉన్నారు. థ్యాంక్స్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. నమస్తే సార్. మన నటసింహ నందమూరి బాలయ్య గారికి మరొకసారి ఈ ఫంక్షన్కి వచ్చి ఈ విజయవంతం చేసినందుకు, మమ్మల్ని ఎంతో ఆనందపరిచినందుకు వారికి మరోసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే. నా నమస్సుమాంజలు. ఈరోజు మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నందమూరి నటసింహం, నందమూరి వంశ నిజమైన వారసుడు శ్రీ 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 బాలయ్య గారు నందమూరి బాలయ్య గారు ఇక్కడికి రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. వారు అనుమతిస్తే నా యొక్క సాధక బాధకాలు అంటే ఇప్పుడు ఇంతవరకు చెప్పారు, నిర్మాతగా అంటే ఒక సినిమా నిలబడాలంటే నిర్మాత ముఖ్యమైనటువంటి వ్యక్తి అని, నా బాధలు, తర్వాత నాకు సహకరించిన వారు, ఎట్లా నేను దీన్ని ఎందుకు దీంట్లోకి వచ్చాను అనే కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను వారు అనుమతిస్తే. సార్ నా పేరు పెద్దరాసు సుబ్రహ్మణ్యం. నేను అనంతపురం జిల్లా పుట్టపర్తి కాన్స్టిట్యుయెన్సీ బుక్కపట్నం మండలం నల్లగుట్టపల్లి అనే ఒక 50 ఇండ్లున్న కుగ్రామంలో జన్మించాను సార్. మా నాన్నగారు మొదటి నుంచి కమ్యూనిస్ట్ నాయకులు, వాళ్ళొక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. మొదటి నుంచి కూడా మాకు చదువుకునేటువంటి సమయంలో నేను ఎందుకు చెప్తున్నా అంటే, మన పెద్దలు ఎప్పుడు కూడా ఏ విధంగా మనం పిల్లలకు చెప్తామో ఆ యొక్క అలవాట్లు పిల్లలకు అలవాటు అవుతాయి అనేటువంటిది. రవీంద్ర గారు ఈరోజు నేను ఈరోజు తలుచుకుంటున్నానంటే, మా మామగారు, నా భార్య తండ్రి గారు ఇప్పుడు ఆరోగ్యం సరిలేదు ఆయనకు, ఆయన ఒక గ్రామానికి ఒక 20 సంవత్సరాల సర్పంచ్. ఆయన ద్వారా రవి గారి దగ్గరికి వెళ్ళి నేను ఒక విద్యా సంస్థను స్థాపించాలనుకుంటున్నాను, మా గురువు రఘునాథ్ రెడ్డి గారి వల్లే నేను కూడా 10 మందికి విద్యాదానం చేసి కొంతమందికి నేను జీవనోపాధి కల్పించాలి అని అడగగానే వారు వెంటనే స్పందించి నీకు ఏ విద్యా సంస్థ కావాలి చెప్పు అని చెప్పి గోరంట్ల అనేటువంటి గ్రామంలో ఒకేసారి, నాకు స్కూల్ లేదు, ట్యూషన్స్ లేవు,
ఏమీ లేదు. ఒకేసారి ఎవరో మామూలుగా అన్నట్లు స్టెప్ బై స్టెప్ పోతాం, కానీ ఒకేసారి పైకి ఎగిరేశారు, కొండపైకి. డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేశారు ఒకేసారి 1997లో పెద్దరాసు వీరయ్య గారి పేరుతో. అది కూడా మా పూర్వీకుడు. మాకు ఈరోజు మేము గొప్పగా చెప్పుకుంటున్నాం. మా పూర్వీకుడు అంటే మేము ఆయన వంశస్థులు, ఒక ప్రాంతానికి రాజు, ఆ రాజవంశం మాదని ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నాం. ఆ వ్యక్తి దీంట్లోకి వచ్చాను సార్. అప్పుడు రామాంజనేయ రెడ్డి అని ఒక డైరెక్టర్ ఆయనే పరిచయం చేశారు. ఆయన ద్వారా ఒక 10 ఎపిసోడ్లు చేశాం సార్. ఆ 10 ఎపిసోడ్లు మా దురదృష్టం వల్ల ఎక్కడా టీవీ ఛానల్ దొరక్క అది ఒకసారి 2 ఏళ్ళుగా ఆగిపోయింది. ఆగిపోతే దీన్ని ఎట్లాగానే బయటికి తేవాలి. నాకు ఒక జీవిత ఆశం అయిపోయింది. ఎందుకంటే నేను ఒక సీరియల్ తీసేదానికి ఇక్కడ ఈ ఫీల్డ్లోకి వచ్చినానంటే నిజంగా నేను పడినటువంటి తిట్లు నిజంగా ఎందుకు వచ్చిందో ఈ సినిమా ఫీల్డ్ కింద చెడ్డ పేరు నాకు తెలియదు. కానీ నేను సినిమా తీసేక సీరియల్ తీసేక పోతున్నాను అంటే ఈయనకి డబ్బులు ఎక్కువై ఉద్దరు డబ్బులు వచ్చి ఎంజాయ్ చేసేకపోయినాడు హైదరాబాద్కు. నిజంగా నా ప్రాణమిత్రులు కూడా ఈరోజు నాకు దూరం అయ్యారు. ముఖంతో అలాగే చేసింది. నిజంగా ఆర్టిస్టులను చూస్తే సంతోషమైంది, కొంతమందిని చూస్తే బాధ అయింది. కానీ అవి ఇప్పుడు వద్దు, ఆ తర్వాత చెప్తా. ఎందుకంటే ఆ విషయాలు చెప్పాలి, నేను మళ్ళీ చెప్తాను. ఎందుకంటే ఎందుకు ఈ విధంగా సినిమాలోకి వచ్చిన వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. చెప్తా, తర్వాత రిలీజ్ అయిన తర్వాత చెప్తాను. కానీ అందరికీ, నాకు యూనిట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈరోజు ముఖ్యంగా ఈరోజు సినిమా ఇక్కడికి వచ్చిందంటే దానికి ముఖ్య కారకులు మా అన్న బాలగొండ ఆంజనేయులు గారు. బాగా నాకు ఎంటా చెంటా ఉండి 2 నెలలు లీవ్ పెట్టి ఆయన ఐపీఎస్ ఆఫీసర్, స్టేట్ ఆఫీసర్, స్టేట్లో డీజీపీ గారికి ఒక పోస్ట్ అయితే ఆయనది ఒక పోస్టు. ఆయన ఒక్కడే 23 జిల్లాలకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో 2 నెలలు లీవ్ పెట్టి అక్కడ నాతో పాటు కూర్చొని పొద్దున్న 7 నుంచి రాత్రి 10 వరకు ఈరోజు దాన్ని బయటికి తెచ్చారంటే నేను డబ్బులు పెట్టింది ఎక్కడ కూడా నాకు బాధ లేదు. ఎందుకంటే నాకు ఇక్కడే ఉన్నారు, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ. అందరూ నేను పర్వత రెడ్డి ఆయన ఇక్కడే మా ఫ్రెండ్, ఇట్లాంటి వాళ్ళు చాలామంది. నేను ఫోన్ చేసి అన్న లింగప్ప గారు, ఇంకొక ఆయన గయప్ప అని ఒక ఆయన పెనుగొండ నుంచి, నేను ఫోన్ చేసి అన్న 10 లక్షలు కావాలి, 20 లక్షలు కావాలంటే వెంటనే అకౌంట్లోకి వేసేసి. ముందుగా శ్రీ షిరిడి సాయి ఆర్ట్ క్రియేషన్స్ పెద్దరాసు నాగప్ప గారు సమర్పించు మన పెద్దరాసు సుబ్రహ్మణ్యం గారు నిర్మించిన దర్శకులు ఆంజనేయులు గారు దర్శకత్వం వహించిన ఈ యొక్క ప్రథమ చిత్రం యొక్క ఆడియో ఆవిష్కరణకు ఇచ్చేసిన మా పౌర సరఫరాల శాఖ మా మంత్రులు పరిటాల సునీత గారికి, అలాగే మా మైనారిటీసు, అలాగే పౌర సంబంధాల, అలాగే ఐటీ మరియు ఈ యొక్క తెలుగు సంస్కృతి భాష, అలాగే ప్రభాస తెలుగువారి శాఖ మార్చులు పల్లె రఘునాథ్ రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఒక ఆడియో ఆవిష్కరణకు ఇచ్చేసిన కళాభిమానులకు, కళా పోషకులకు, సినీ ప్రముఖులకు, అలాగే పాత్రికేయులకు, కళాభిమానులకు అందరి, అలాగే నా అభిమానులకు అందరికీ కూడా ముందుగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా నేను అనంతపురం జిల్లా శాసనసభ్యుడు కావడం, అలాగే అనంతపురం జిల్లా అంటే నందమూరి వారి కిలా, అదందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడో నాన్నగారు ఒకసారి పదవీచ్యుతుడు అయినప్పుడు అప్పుడు కొత్త చెరువు అక్కడి నుంచి ఒక ఉద్యమం లేవతీసి బయలుదేరి మళ్ళీ తిరిగి చాలామంది ఎంతో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణార్పణలు చేసి తిరిగి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన ఒక చారిత్రాత్మకమైన ప్రదేశం కొత్త చెరువు. అలాగే ఆ పక్కన ముక్కపట్నం, అలాగే మిగతా ఈ యొక్క అనంతపురం జిల్లా యొక్క ఈ చారిత్రాత్మక చిత్రం అంటే మన గదిరి, మన ఆంధ్ర రాష్ట్రంలో గదిరి, అనంతపురం జిల్లాలో గదిరి సమీపంలో ఉన్న ఈ గూటి బయలు ఇక్కడ ఒక 4 ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ 6 ఎకరాల్లో 6 ఎకరాల విస్తీర్ణ గల ఈ మర్రిమాను
తిమ్మమామ మరిమాను అటువంటి ఈ యొక్క చారిత్రకమైన 13-14 శతాబ్దంలో జరిగిన ఈ యొక్క కథను, చారిత్రాత్మక కథను చిత్ర రూపంలో మన ముందు తీసుకొచ్చిన ఈ యొక్క బృహత్ ప్రయత్నాల్లో ఒక సమితి కావడం, ఒక భాగం కావడం నా పూర్వజన్మ సంస్కృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా నాకు ఈ మన తెలుగు భాష అన్న, సంస్కృతి అన్న, సంప్రదాయాలన్నా, ఈ చరిత్ర అన్న నేను చెప్పుకోసుకుంటాను. ముఖ్యంగా నాకు ఎంతో ఇష్టం. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఒక ఎన్టీ రామారావు గారి అబ్బాయిగా పుట్టడం, అలాగే అది నాకు వారసత్వంగా రావడం నా అదృష్టంగా భావిస్తూ ఇవాళ మరి మనకు తెలిసిందే, మరి ఒక ఘన విజయం సాధించాలి, అందరి ఆదరాభిమానాన్ని పొందాలని ఏ ఉద్దేశం అయితే ఈ చిత్రం నిర్మించారో ఆ ఉద్దేశం, ఆ సంకల్ప బలీయం అంటాం, అది చాలా గట్టిది. ఎటువంటి మనం ఏదో దుర్ముహూర్తాలు అవి చూసుకుంటాం, ఏదైనా ఒక పని మొదలు పెట్టే ముందు దానికంటే మనం వచ్చే ఒక వైబ్రేషన్స్, ఇవాళే ఒక ఆలోచన, ఒక మంచి ఆలోచన, అదే సంకల్ప బలీయం అంటాం. అటువంటి మంచి సంకల్ప బలీయంతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు, వాళ్ళు పూర్తి చేశారు. ఆ యొక్క అవాంతరాలన్నింటినీ కూడా దాటి చెప్పారు ఆయన ఇందాక పెద్దరాజు సుబ్రహ్మణ్యం గారు. సో ఆ షిరిడి సాయిబాబా ఆశీస్సులు వారికి ఉండాలని, చిత్రం తప్పకుండా ఘన విజయం సాధించి ఏ లక్ష్యంతో అయితే, ఉద్దేశంతో అయితే ఈ చిత్రాన్ని తీశారో అందరూ ఆదరించాలని, ఈ చిత్రం ఘన విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా షిరిడి సాయిబాబాని కోరుకుంటూ, నాకు ఈ సదవకాశం ఇచ్చిన ముందుగా మా పల్లె రఘునాథ్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన చెప్పగానే ముందుగా ఓకే, మా ప్రాంతం, మా అనంతపురం జిల్లా, దాని తర్వాత నేను అక్కడ హిందూపురం శాసనసభ్యుడిని. సో నాకు ఎన్నో మా అందరితో పాటు మాకు ఎంతో బరువు బాధ్యతలు ఉన్నాయి. ఆ యొక్క ప్రాంతం ప్రభుత్వం కూడా ఎంతో దృఢ సంకల్పంతో, దృఢ నిశ్చయంతో ఆ యొక్క ఉన్న నీటి ఎత్తడిని, దాన్ని ఆ యొక్క సమస్యను తీర్చడానికి ఈ యొక్క సంవత్సరం చివరి లోపు తప్పకుండా ఆ యొక్క ప్రాంతాలన్నింటినీ సస్యశ్యామలం చేసి, అటు తాగునీరు, అటు సాగునీరు ఏదైతే శ్రీకృష్ణదేవరాయలు గారు అప్పుడు మొదలుపెట్టారో దాన్ని అభినవ భగీరథుడు ఎవరు, ఎన్టీ రామారావు, ఆనాడు తెలుగు గంగ, ఆయన మొదలుపెట్టినప్పుడు చాలా మంది ఎంతో అవహేళన చేశారు. ఇది జరిగే పని అనేది సినిమా అనుకుంటాడు ఆయన. అటువంటిది చేసి చూపించాడు ఆయన. మరి ఒక తమిళనాడుకి వాళ్ళ చెన్నై పట్టణానికి ఏ పట్టణం నీళ్లు తాగి ఏ నీటితో స్నానం చేసి అయితే ఆయన అంత మహానువాడాడో ఏ రుణం ఉంచుకోరు ఆయన. మనం అంటూ శత్రు రుణం ఏ రుణాలు ఉంచకూడదని మనం, అలాగే ఆ రుణాన్ని కూడా తీర్చుకుంటూ అటు రాయలసీమ, చిత్తూరు జిల్లాను కూడా సస్యశ్యామలం చేస్తూ ఆయన అటు నీరు అందించడం జరిగింది వాళ్ళ. అలాగే ఈ యొక్క హెచ్ఆర్ఎస్ఎస్, ఈ అందరినీ సుజల సమంతిని కూడా త్వరగతిని పూర్తి చేసి ఆ యొక్క అభినవ భగీరథుడు ఏదైతే ఉందో దాన్ని ఆయన మానసపుత్రికి హెచ్ఆర్ఎస్ఎస్ దాన్ని పూర్తి చేస్తాం త్వరగతిని ఈ సంవత్సరం చివరిలో పని. మరొకసారి ఈ యొక్క విషయాలన్నీ గుర్తు చేస్తుంది ఎటువంటి చిత్రాలు, ఎటువంటి సినిమాలు అంటే ఇవి ఎంతో చారిత్రాత్మక విలువలతో కూడిన చిత్రం. అటువంటి చరిత్రలో ఎక్కే ఒక పనులు, మన చరిత్ర ఎక్కడానికి కాదు, చరిత్ర దాని అంతటికే నేను ఇప్పుడు మన చరిత్ర వెళ్ళక్కర్లేదు. చరిత్రను మనం స్ఫూర్తిగా తీసుకుని మనం వెంటే చరిత్ర మన వెంటే వస్తుంది. కాలం వెంట మనం పరిగెత్తగలిగిన కాలం మన వెంటే వస్తుంది. ఆ విశ్వాసంతో ఈ యొక్క చిత్ర సభ్యులందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఆదిత్య మ్యూజిక్స్ వారికి కూడా నా అభినందన తెలియజేసుకోవడం, వాళ్ళు బాగా డబ్బు కూడా చేసుకోవాలని మనసు. ఏదైనా వ్యాపారాత్మక చిత్రం అనేది ఒక చిత్రం చిన్నది పెద్దది అంటారు, నాకు ఇప్పుడు ఆ తేడా మేము తెలీదు. ఆ చిత్రం చిన్న సినిమా అయితే కూడా కమర్షియల్ హిట్ అంటారు, మరి మేము చేసే పెద్ద సినిమాలు కూడా కమర్షియల్ అంటారు. మరి ఏదో నాకు తెలీదు, అది చిత్రరంగంలో పెద్దలే ఆలోచించాలి. మరి ఒక చిత్రంలో పాటలు కూడా చిత్రం విజయవంతం కావడానికి, అంటే ఆర్థికంగా కూడా విజయవంతంగా కావడానికి ఎంత దోహదపడుతుందో మరి చిత్ర నిర్మాతలతో కూడా మంది మంచి చిత్రాలు నిర్మించి చిత్రానికి తోడ్పడే మంచి సంగీతాన్ని కూడా వాళ్ళు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పాత్రికేయులందరూ కూడా ఇటువంటి మంచి సినిమాల్ని పాత్రికేయులు ముందుకు రావాలి, బాగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇటువంటి చిత్రాలను తప్పకుండా నా వంతు సహసహకారాలు ఎప్పుడు ఈ యొక్క చిత్రానికి, ఇలాంటి చిత్రానికి ఎప్పుడు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.